హలో అండి. సైకాలజీలోని మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ నుంచి శిశు వికాసము కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఓకేనా. సో ఫస్ట్ బిట్స్ వచ్చేసినట్టయితే వ్యక్తి ప్రవర్తనను అంటే వ్యక్తి ప్రవర్తనను క్రింది ఈ మూడిట్లో ఏది ప్రభావితం చేస్తుంది అని అడగటం. అంటే వ్యక్తి ప్రవర్తనను పెరుగుదల ప్రభావితం చేస్తుందా, వికాసం ప్రభావితం చేస్తుందా, పరిణతి ప్రభావితం చేస్తుందా అంటే ఈ మూడు కూడా వ్యక్తి ప్రవర్తనని ప్రభావితం చేస్తుంది. ఓకేనా. అంటే పెరుగుదల, వికాసము, పరిణతి ఈ మూడు వ్యక్తి ప్రవర్తనని ప్రభావితం చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చినట్లయితే గుణాత్మక ప్రక్రియ అంటే ఈ క్రింది వాటిలో గుణాత్మక ప్రక్రియ ఏంటది? వికాసం అనేది ఒక గుణాత్మక ప్రక్రియగా చూసుకోవచ్చు. ఓకేనా. తర్వాత పెరుగుదల లక్షణం కానిది అని పెరుగుదల లక్షణం కానిది. ఈ పెరుగుదల లక్షణం కానిది అంటే మనిషి శరీరంలో పెరుగుదల లక్షణం అనేది ఉంటుంది. అంటే మనిషి కొంత వయసు వరకు పెరుగుతాడు, కానీ పెరుగుదల లక్షణం కానిది అంటే విస్తృతమైనది. పెరుగుదల లక్షణం కానిది అంటే దీనిలో ఏంటి ఆన్సర్? విస్తృతమైనదిగా చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వ్యక్తి పరిపక్వత చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పు ఏది అన్నాడు. వ్యక్తి పరిపక్వత చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పు ఏది అన్నాడు. అంటే వికాసం అనేది వ్యక్తి యొక్క పరిపక్వత చెందడానికి అతనిలో ఏర్పడే ఒక ప్రగతిశీలక మార్పుగా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ క్రింది వానిలో పరిపక్వత లేనిదే ఏది జరగదు. అంటే ఈ క్రింది వానిలో పరిపక్వత లేనిదే ఏది జరగదు అంటే అర్థం ఏంటిది? అంటే అభ్యసనం అనేది లేకపోతే ఏది పరిపక్వత అనేది జరగదు. అంటే అభ్యసనం అనేది కరెక్ట్గా ఉంటేనే మనం ఏదైనా మనం నేర్చుకోగలుగుతాం. ఓకేనా. నెక్స్ట్ అభివృద్ధి వికాసము అంటే ఒక సంభావనీయత విచ్చుకోవడం అని అర్థం. అభివృద్ధి వికాసము అంటే ఏంటి? ఒక సంభావనీయత విచ్చుకోవడం అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఒక వ్యక్తిలో భావోద్రేక వికాసము ఏ ఏ కారకాలపై ఆధారపడుతుంది? ఒక వ్యక్తిలో భావోద్రేక వికాసం అనేది పరిపక్వత, అభ్యసనం అనేటువంటి కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తిలో భావోద్రేక వికాసము ఏ ఏ కారకాలపై అంటే ఏ కారకాలపై ఆధారపడుతుంది అంటే పరిపక్వత, అభ్యసనం అనేటువంటి కారకాలపై అవి ఆధారపడుతుంది. నెక్స్ట్ పరిణితి అనేటువంటిది సమర్థించేటువంటి క్రింది వాక్యం అని అడిగాడు. పరిణితి అనేటువంటిది ఏంటది? ఈ పరిణితి అనేది మనకి ఒక జైవిక ప్రక్రియకి సంబంధించింది. పరిణితి అనేది ఏంటది? ఒక జైవిక ప్రక్రియకు సంబంధించిందిగా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది అన్నాడు. క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది అన్నాడు. అంటే ఇది పరిమాణాత్మకం, గణాత్మకము. దీన్ని బహిర్గతంగా గుర్తించవచ్చు. ఇది శారీరక సంబంధమైనది, ఇది సమగ్రమైనది. అంటే పెరుగుదల వికాసంకు సంబంధించి సరికానిది అన్నాడు కదా, అంటే ఇది సమగ్రమైనదిగా చెప్పుకోవచ్చు. అంటే పరిమాణాత్మక, గణాత్మకం అనేది పెరుగుదలకు సంబంధించింది, బహిర్గతంగా గుర్తించవచ్చు. శారీరక సంబంధమైనది పెరుగుదల, కానీ సమగ్రమైనది పెరుగుదలకు సంబంధించింది కాదుగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరికానిదని ఇచ్చాడు. అంటే వికాసము పెరుగుదల వలన జరుగుతుందనేటువంటిది మనకి సరైన వాక్యంగా సరికాని వాక్యంగా మనం చెప్పుకోవచ్చు. అంటే వికాసానికి పరిపక్వత, అభ్యసనము అవసరము. నెక్స్ట్ వికాసము సమగ్రం, సమన్వయం కలిగి ఉంటుంది. నెక్స్ట్ వికాసం అనేది అనువంశికత, పరిసరాల వలన ఏర్పడుతుంది. అంతే కదా. వికాసము ఏర్పడిందంటే మనిషిలో ఒక పరిపక్వత అనేది ఏర్పడుతుంది. ఆ పరిపక్వత ద్వారా అభ్యసనం అనేది చేయగలుగుతాడు. వికాసం ద్వారా ఒక సమగ్రమైనటువంటి సమన్వయం అనేది కలుగుతుంది. ఈ వికాసం అనేది ప్రభావము పరిసరాల మీద ఉంటుంది, అనువంశికత మీద ఉంటుంది. అయితే ఈ వికాసం అనేది పెరుగుదల వలన జరుగుతుందా? జరగదు. ఓకేనా. నెక్స్ట్ ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించిన అంశం అనడం. అంటే పెరుగుదలకు సంబంధించినటువంటి అంశము. ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించినటువంటి కాళ్ళు, చేతులు ఎదగడం అనేది పెరుగుదలకు సంబంధించిన అంశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శిశువు అర్ధరహిత పదాల నుండి సాధన చేస్తూ మాటలు పలికించడం అనేటువంటి ప్రక్రియ. అంటే శిశువు అర్ధరహిత పదాల నుండి సాధన చేస్తూ మాటలు పలికించడం అనేటువంటి
ప్రక్రియ దేనికి సంబంధించిందిగా చెప్పుకోవచ్చు మనం అంటే వికాసం సంబంధించి చెప్పుకోవచ్చు. అంటే అర్ధరహిత పదాల నుండి సాధన చేస్తూ ఒక మాటలు అనేది మనం సరైన పదాలుగా పలికించడం అనేది మనం వికాసంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడం దేన్ని సూచిస్తుంది అంటే పుట్టినప్పుడు తల నిలపలేనటువంటి శిశువు 4 నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడం దేనిని సూచిస్తుంది అంటే మనకి ఇక్కడ పరిపక్వతకు సంబంధించింది. దేనికి సంబంధించింది? పరిపక్వతకు సంబంధించింది. నెక్స్ట్, శిశువు చేసేటువంటి పనుల్లో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాభివృద్ధి అధికమవ్వడం అనేది మనం దేనిగా చెప్పుకోవచ్చు అంటే శిశువు ఒక పని చేస్తున్నాడు, అతను చేసే పనిలో సమర్థత ఉంటుంది, క్లిష్టత ఉంటుంది, ఒక నైపుణ్యం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అతని యొక్క చేసేటువంటి పని దేనికి సంబంధించింది? మనం వికాసానికి సంబంధించింది, అంతే కదా. ఒక వికాసం అనేది అభివృద్ధి చెందితే ఆ వికాసం ద్వారా సమర్థత అనేది, నైపుణ్యం అనేది ఒక అధికమవడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ పురోగమనం క్రమబద్ధమైన పొందికైన పదాలు ఈ క్రింది వన్లు దేన్ని సమర్థిస్తాయి? పురోగమనం అనేది పురోగమనము క్రమబద్ధమైనటువంటి 2 పదాలు కూడా లేక పొందికైన ఈ పదాలు 3 పదాలు కూడా ఈ క్రింది వన్లో దేన్ని సమర్థిస్తాయి? ఓకేనా, మనకి వికాసానికి సమర్థిస్తాయి. ఓకేనా. పురోగమనం అనేది క్రమబద్ధమైన, పొందికైన అనేటువంటి ఈ 3 పదాలు మనకి వికాసం ద్వారా మనకి తెలియజేస్తాయి. నెక్స్ట్, వ్యక్తి వికాసము మూర్తిమత్వ నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించేటువంటి అంశం. వ్యక్తి వికాసం అనేది మూర్తిమత్వ నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించేటువంటి అంశం ఏంటది? ఓకేనా. ఏంటది? మనకి పరిపక్వత అనేది వ్యక్తి వికాసం మూర్తిమత్వ నిర్మాణంలో ఒక ప్రధానమైనటువంటి పాత్రని వహించేటువంటి అంశంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, వికాసంకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు. ఏంటది? సరికాని వాక్యం అన్నాడు. వికాసంకు సంబంధించి సరికానిది అన్నాడు. అంటే వికాసంని మనం కొలవచ్చునా? కొలవలేము. పెరుగుదలను కొలవచ్చు, అంతే కదా. వికాసం అనేది జీవితాంతం జరిగేటువంటి ఒక ప్రక్రియ. వికాసం అనేది ఒక గుణాత్మకమైనది. వికాసం అనేది ఒక సమగ్ర విస్తృతమైనటువంటి భావన. కానీ వికాసంని కొలవచ్చా? మనం కొలవలేము. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. వికాసంని మనం కొలవచ్చును అని అడుగుతుంది. దెన్ సరికానిది అన్నాడు కాబట్టి వికాసంని కొలవచ్చునని సరికాని వాక్యంగా చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.